హాయ్ అండి, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ రోజుతో స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయండి. పిల్లలు బయటికి వెళ్దాం మమ్మీ అనేసి అన్నారు. ఇప్పుడు ఈ రోజు నుండి ఇక హాలిడేస్ స్టార్ట్ అన్నట్టు, సమ్మర్ హాలిడేస్. బయటికి వెళ్దామంటే మాకు దగ్గరలో వచ్చేసి ఒక 5 km ఉంటుంది, జూ పార్క్ ఉంటుందండి. అంటే హన్మకొండ హంటర్ రోడ్ దగ్గర జూ పార్క్ ఉంటుంది. అక్కడికి వెళ్దామనేసి అన్నారండి. అక్కడికి వెళ్ళాము. పార్కింగ్ ప్లేస్లో కార్ పెట్టగానే అక్కడ చింతకాయలు కనిపించినాయండి. చింత చెట్టు కింద చింతకాయలు తీసుకున్నాం, కింద పడి ఉన్నాయి. చెట్టు తెంపడానికి ట్రై చేసాం కానీ అందలేదు. వెళ్ళామండి పార్క్ ఎంట్రన్స్ దగ్గర. ఇది అంటే హన్మకొండలో ఉన్న వాళ్ళకి దాదాపు తెలిసి ఉంటుంది. కాకతీయ జూ పార్క్. వెళ్ళామండి. దాదాపు అన్నీ మీకు కూడా చూపిద్దాము అనేసి ట్రై చేశానండి, క్యాప్చర్ చేశాను. కొన్ని వీలు కాలేదండి. మా బాబు ఏమన్నా కొనుక్కోవడానికి తన డబ్బులు తెచ్చుకున్నాడు. ఫోటో తీయమని అడిగారండి. అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. ఫోటో తీసేసి వెళ్ళామండి. పిల్లలైతే అస్సలే ఆగడం లేదండి. వాళ్ళు అక్కడ ఉన్న వాటిని చూడడానికి వెళ్ళామో లేదో వాళ్ళను పట్టుకోవడానికే వెళ్ళడం ఎక్కువ అండి. ఇక్కడ చిరుత ఉంది అండి. దేవా చిరుతతో కలిసి వీడియో అండి ఇది. చిరుతలాగా ఫేస్ పెట్టమని అడిగానండి. అక్కడ ఫేస్ ట్రై చేశాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం అండి పెద్ద పులి. అంటే దానికి పెద్ద పులి అని ఎందుకు వచ్చిందో ఏమైతే నాకైతే అక్కడే అనిపించింది. అది ఎంత పెద్దగా ఉందంటే చాలా ఫస్ట్ టైం చూశానండి పులిని. దానికి అందుకోసమే కావచ్చు అంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ నేమ్ పెట్టారు అనేసి నేనైతే అనుకున్నానండి. అది అట్లా పడుకొని ఉండగా చూశాను. మళ్ళీ కొద్దిసేపటికి అది లేవగానే అసలు ఆటోమేటిక్గా నోట్లో నుండి అరవడమే వచ్చిందండి. ఇక మా టైంలో నేను అరిచి అటు ఇటు చూశాను, క్యాప్చర్ చేయలేకపోయినండి. అది మళ్ళీ వచ్చి వాటర్లో పడుకుంది. అది 2-3 అవర్స్ నుంచి పడుకొనే ఉందంట. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారండి. మేము వెళ్ళిన ఒక 5 minutes 10 minutesకి ఇక పడుకొని లేసి అక్కడి నుంచి వచ్చి వాటర్ దగ్గరికి వచ్చిందండి. అది ఆవలించిందండి, చూశాను దాని. అంటే దాని నోట్లో ఒక మా మనిషి తల ఈజీగా పడుతుందండి. ఎంత పెద్దగా అనిపించింది దాని నోరు కూడా. ఫస్ట్ టైం అండి నేను మాత్రం చూడడం. మరి అంత దగ్గర నుంచి చూడడం అయితే ఫస్ట్ టైం. అంటే జూ పార్కులలో ఉంటాయి కావచ్చు, కానీ అట్లా చూడడం అయితే ఫస్ట్ టైం అండి. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి అది.
ఇక్కడ వచ్చేసి జింకలు అవి ఉన్నాయండి. అక్కడ చిన్న చిన్న జింకలు చూస్తే అయితే ఎంత ముద్దుగా అనిపించినాయండి. పిల్లలు కూడా మమ్మీ చిన్న చిన్న పాపలు ఉన్నాయి మమ్మీ, అక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి మమ్మీ అని చెప్తున్నారు. నేను అడిగానండి మా హస్బెండ్ని, అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి ఒకటి పట్టుకరాపు బ్యాగ్లో వేసుకొని పోదాం అనేసి అన్న. వాళ్ళు పట్టుకొని ఉతుకుతారు అని చెప్తున్నారండి. అక్కడ అక్కడొకరు అయితే కూర్చున్నారు. వాళ్ళు కాపలా కోసమా లేకుంటే వాటికి ఫుడ్ వేయడం కోసమా కావచ్చండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే కావచ్చండి. పిల్లలు అయితే ఒక్క కాడ ఆగడం లేదండి. అక్కడ మా చిన్న బాబునంట స్కూల్ తరపున వాళ్ళని పిల్లలను తీసుకొచ్చారండి. అదే చెప్తున్నాడు, మమ్మీ మేము ఇక్కడ కూర్చున్నాము, స్నాక్స్ తిన్నాము టీచర్స్తో కలిసి అని చెప్తూ ఉన్నాడండి. అక్కడ మ్యాంగో చెట్టు ఉండే అండి, మ్యాంగోస్ ఉన్నాయి. మేము స్నాక్స్ తీసుకెళ్ళామండి, అవి వాటికి ఇచ్చారు. అక్కడ 5 ఉన్నాయండి. ఒక 4 చింపాంజీలు అయితే ముందు ఉండి తింటూ ఉన్నాయి, ఒకటి వెనకాల ఉందండి. అది దాన్ని అస్సలే తీసుకొని ఇవ్వట్లేదు. దానికి ఇవ్వడానికి కూడా చాలా ట్రై చేశారు, కానీ అస్సలే దాన్ని ముందుకు రానివ్వట్లేదు. ఈ క్రొకడైల్స్ అయితే మేమైతే అవి బొమ్మలు అనేసి అనుకున్నా అండి. 100% అవి ప్లాస్టిక్కి అక్కడ పెట్టారు కావచ్చు అనేసి అనుకున్నా అండి. చాలాసేపు అట్లా చూశాను. ఒకటైతే ఇక అదైతే నోరు ఇట్లా ఓపెన్ చేసే ఉంది, మళ్ళీ కదిలి వెళ్ళిపోయిందండి. అప్పుడే నమ్మాను. పిల్లలు కూడా ఒకటే అది కదలడంతో ఒకటే అరవడం అండి. పిల్లలైతే పికాక్ దగ్గరికి వచ్చిన తర్వాత అవి నెమలి ఇప్పుడు విప్పుతాయి కావచ్చు, పింఛం అనేది విప్పుతాయి కావచ్చు అని చాలా అనుకున్నారండి. కానీ అవి లేదు. ఒకటి విప్పుతుంది కావచ్చు అనుకున్నాం, కానీ లేదండి, ఇప్పలేదు.
అక్కడ ఇవి నెమలీలు అవి అంటే ఓకే అండి. అందులో పెట్టి అది మనం చూడలేము, అడవిలోకి వెళ్ళలేము కాబట్టి అవి ఉన్నాయి. ఒకటే నాకు కామెడీ అనిపించిందండి. ఆఖరికి కోడి పెట్టలే కానీ, పుంజులే కానీ అవి కూడా ఉన్నాయండి. అంటే ఊళ్ళల్లో అయితే ప్రతి ఇంటికి ఒక 5-6 కోళ్ళు అవి అట్లా ఉంటాయి కదండి. ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి అవి తెలియవు కాబట్టి అవి చూపించడం కోసం అలా పెట్టారే అనేసి అనిపించిందండి. మధ్యలో కొద్దిసేపు కూర్చొని వాటర్ గిట్లా తాగేసి స్నాక్స్ బిస్కెట్స్ ఏమైనా తీసుకెళ్ళినవి తిన్నామండి. లోటస్ అవి మంచి కలర్ మంచిగా ఉన్నాయండి. ఒక వేరు దొరికితే బాగుండు, మా టబ్లో ఇట్లా నీళ్ళల్లో వేస్తామని ప్లాన్ చేశాను కానీ అది అందలేదండి, లోపలికి ఉంది. అంటే ఒక ఫ్లవర్ ఆకు తీసినా మంచిగా ఉండి వస్తుందని ట్రై చేశాను, అయిపోయిందండి. బయటకు వచ్చేసాము. అప్పటికే చాలాసేపు అయిపోయిందండి, 2-3 అవర్స్. ఐస్ క్రీమ్ కావాలి అన్నారు, అందరం ఐస్ క్రీమ్ తీసుకున్నామండి. తీసుకొని తినుకుంటూ వచ్చేసామండి మళ్ళీ. మా పెద్దబాబు మళ్ళీ చింతకాయలు ఏరుకుంటావా మమ్మీ అని ఎక్కిరిస్తున్నాడండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మా పెద్దబాబు ఎక్కిరిస్తాడండి. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు, కానీ ఇంకా చెప్పరాదు అనేసి ఎక్కిరిస్తాడండి. అందుకోసమే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అస్సలే ఇవ్వను. మా చిన్న బాబు అలిగాడండి, వాడికి కోన్ ఐస్ క్రీమ్ కావాలి అంట. కోన్ ఐస్ క్రీమ్ అంటే 50 రూపీస్ అన్నారండి. అమ్మో అనేసి కుల్ఫీ తీసుకున్నామండి, అది 25 రూపీస్ అంట. ఇవి కొన్ని పిక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.